జయ నువ్వే కిలో 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 జరా గట్టిగా మాట్లాడు మామూలు చెవులిన వాడే చెవిన వాళ్ళపోతే నేనే చెప్తా గట్టిగా గట్టిగా చెప్పు సినిమా ఏం మాట్లాడాలి గిట్టే గిట్టేనా మాట సార్ అసిస్టెంట్ నేను సార్ అసిస్టెంట్ నేను సార్ కింద పని చేస్తా సార్ చెవులిన వాడే అన్నట్టు ఏంటంట ఇటు అంటాడు చెప్తాడు అయితే చెవులిన వాడే అని చెప్తాను ఆ సార్కు గదే 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 చెవులిన వాడయా మరి మీరు పట్టుకోరు కంచి చేసుకోరా నేను పట్టుకుంటాడు పిల్లలు అమ్మా అమ్మా పట్టుకుంటే వేస్తాం గట్లా జర సార్కు నువ్వేం చెప్పినా గట్టిగా చెప్పాలి నాకు ఏం లేదు సార్దే సార్ ఏం చెప్పే ఉన్నాయి జోక్కొని పోయేట పోయినా అయ్యా ఏమేరుతాను ఏరకిగా సైగే సార్కు సైగే తినద్దు అని చెప్పారు కాదు కందికాయలు అన్న బెండకాయలు కాదు ఏ ఊరే పెద్దనా ఎరికేనా నీకు ఎరికే అగ్రహారం మా ఊళ్ళో ఎవరైనా తెలుసా చెప్పు అగ్రహారంలో అంతా మన వాళ్ళు ఉన్నారు బుచ్చయ్య లచ్చయ్య కొచ్చయ్య రొచ్చయ్య వీళ్ళంతా బుచ్చయ్య లచ్చయ్య కొచ్చయ్య రొచ్చయ్య వీళ్ళ నువ్వు చాలా కంట్రీలో మన వాళ్ళే ముచ్చయ్య డేక్లేయ మామూలు కాదు నీవు కాదా అగ్రహారమే పశుల సంతాన లేడా రామలింగారెడ్డి శాస్త్రి मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा రామలింగారెడ్డి శాస్త్రి ఎవరు మాదా మల్లాడుగు అయ్యో ఇదే పైన ఏంటిది మల్లాడుగుడు మల్లాడుగుడు అంటే ఊరు పేరే ఇటు పోకనాది ఏ కాయవు ఈయన ఎదులపురం పక్కపొంటి ఎత్తులపురం పక్క పోతే ఇటు పోకనా ఎంతనే ఎంతనట 60 చెప్పదు సార్ చెప్పు 60 వాళ్ళు వేస్తాను సార్ చెప్తాడు ఎంత సార్కి చెప్పే 60 రూపాయలు సార్ పట్టుకో చెప్తాడు నేను సార్ అదే 60 నేను ఇష్టపడ్డా చెక్కు ఒర్రిసా పోయి ఇడిపించుకొచ్చుకో బ్యాంకులా ఏం మాట్లాడుతున్నావురా ఏమిటి చెక్కు దాని పైసలు అగో ఇదేం పై ఏమో కథ వాడితే చెక్కే ఇక్కడ నాకెందుకు నేను బోరు టీషర్టు చెక్కు నాకు అద్దెపడో ఇంకో 40 ఛార్జ్ రాత్త పాటు 100 రాత్త నాకేమద్దు 100 రూపాయి కాదు 100 రాత్త పడిపోతేనా అది చౌరి నవాడే సార్కు నేను చెప్పేదాకా మళ్ళా 100 రాత్తనా పట్టు నాకు వద్ద నేను తెచ్చుకోను నాకు నుంచి కాదు చెక్కే ఇక్కడ ఆయన అదే సూప్ చూస్తాను కదా నాకు చెప్పు రాదు తీసుకోపోతే 40 ఎక్కువ రాసిన 40 రూపాయి ఎక్కువ రాయకుండా కాదు 40 ఎక్కువ రాసిందే సార్కి చూపిస్తాను చూపిస్తాను చెక్కు తీసుకోపోతేనా ఇక్కడ మన ఒరిస్సాకు నేను ఒరిస్సా పోతే అలా ట్రంప్ బ్యాంక్ ఉంటుంది ట్రంప్ బ్యాంకులు ఇస్తారు బ్యాంకు లేదు నాకు బ్యాంకు నన్ను మరి చెక్కు తీసుకొని ఇస్తాను ఎందుకు చెప్పిన ఇప్పుడు చెక్ ఇవ్వమని లేను చెక్కు తీసుకొని ఇస్తాను పెద్దనా
ఇయ్య పోరా ఏది తీసుకో ఇంకో 100 రత్త పడ్డు ఇంకో 100 రత్త పడ్డు. నాకు అందవంగా ఒక్క పైసా కూడా రాయకు నాకు అది. మరి ఎందుకు పిలిచినావు చెక్కు? అగో మరి ఎందుకు పిలిచినావు? ఇస్తా అని ఎవరు నన్ను నిన్ను నేర్పించాడు వచ్చినావు. ఎట్లా అంటే గిట్టా చెప్పి నీ 100 ఇచ్చిరా. ఎట్లా అంటే గిట్టా చెప్పి నీ 100 ఇచ్చిరా. ఇప్పుడు మా సారు చెప్తే ఇస్తాను. ఇప్పుడు మా సార్ నింద ఎత్తానా కావచ్చు అనుకుంటాడు. పైసలు ఇచ్చుకోవటం ఇవ్వదు. 200 వస్తాను పట్టు. ఒక్క 100 ఒక్క పైసా కూడా 200 వస్తాను పడిపోతానా? 2 కిలోలు ఇది ఎంతనాట? సార్కు చెవులు పడే గట్టిగా చెప్పమ్మా. 2 కిలో 50. 2 కిలోలు 50 అట సార్. 200 200 30 రూపాయల కిలో నాన్న. 200 కాదు, 30 రూపాయలు కిలో. 30 300 కమలాసన్ 300 కాదు సారు. 30. ఆగు చెప్తాది పట్టు. అమ్మ చెప్తాది పట్టు. పైసలు చూపిస్తుంది పట్టు. అమ్మ పైసలు చూపెట్టు పట్టు. పైసలు చూపిస్తుంది పట్టు. ఇగో ఎంత? 30 30 రూపాయలా? 30 రూపాయలా? నీ తలకాయ తింటా. తలకాయ సారు మంచిగా చెప్పక సారు అసిస్టెంట్ అమ్మా. నాకు ఇదే 30 అంటలేనా? ఇంత వేలు చూపెడతలేనా? నాకు రోజు పిచ్చి లేపుతావా? నీకు తలకాయ పని చేయదు. నీకు తలకాయ పని చేయదు. తలకాయ పనిచేసుడు అవా ఘోరంగా ఉన్నది. అమ్మ ఒకసారి లెక్క ఏది చెప్తే సారు ఎట్టు లేదు సారు పాడుగాను లెక్కల్లో నాకు. ఎడ్డలతో పోతే మనం పిచ్చిలేస్తుంది. ఎడ్డలతో పోతే మనం పిచ్చిలేస్తుంది. పిచ్చిలేస్తుందా? మనవాడు అంటే వాళ్ళవాడు అంటారు. బుర్ర పని చేయదు. బుర్ర పని చేయదు. బుర్ర పని చేయదు. బుర్ర పని చేయదు. ఘోరంగా ఉంటది. ఎంత 40, 40, 30. ఎంత? 70. చెప్పు జర సార్ 10 రూపాయలు. ఇవా ఇగో 10 రూపాయలు. 10 గది బందరానే వందనా గట్టి 10 చూపేయకవా గట్టిగా చెప్పిన పడుతుంది. 10 రూపాయలు. 10 రూపాయలు. 10 రూపాయలు సార్. 10 రూపాయలు. 10 రూపాయలు సారు. 100 అనుకుంటా. గవి వినబడుతుందా? గవి ఇప్పుడు ఎంతైనా మొత్తం ఎంతైనా ఇది ఒకటా 80? ఇది 30 రూపాయలకు 1/2 కిలో. ఇదో గింత. ఇప్పుడు ఎంతైనా బిల్లు? 500 రూపాయలు గి వంకాయలు ఎందుకు? 500 రూపాయలు గి వంకాయలు ఎందుకు? అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక 500 రూపాయలు గి వంకాయలు ఎందుకు? అయ్యా 500 అంటదా? అయ్యో ఏం చేద్దాం పెద్దావా? అయ్యో ఏం చేద్దాం పెద్దావా? ఇప్పుడు ఎంతైనా మన ఎంతైనా కూరగాయలు చెక్కు 100 రూపాయలు రాసిన. అట్లే పెడతా. అబ్బో నాకు చెక్కులు నాకేం నట్టాయి. నాకు ఫోన్ పే కొట్టు. చెక్కేవా సార్ది? చెక్కే ఉన్నది. అబ్బో రా చెక్ మా చెప్పు సారు చెప్పు సరే. సారుగా ఓ సారు 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 పిలుస్తా రమ్మాను. చెక్కు తీసుకోవా? నాకేం పని చేస్తే ఈ చెక్కు 7 కొట్టబోతా నేను. 200 రత్తపడ్డు. 200 రత్తపడ్డు. కెనడా చెక్ ఇది. కెనడా అద్దు. కేరళలో గనలే. చెక్కు పని చేయదా? చెక్కు పని చేస్తుందావా? అద్దు నేను చదవతుందా నాకు? అద్దా అయ్యో ఇదే చెక్ సార్. పిలుస్తా ఇస్తాడు ఎడ్వాడు కానీ ఇప్పుడు పని చేయదు నాయన. చెక్కుపోతా నేను. అత్తాడు చెక్కు తీసుకో. 200 వస్తాను పడ్డా. నాకు చెప్పు 200 వస్తాను పడ్డావా? 1000 రూపాయలు వచ్చినా నాకు వస్తున్నావు పైసలే కాదు. 1000 రూపాయలు వచ్చినా నాకు వస్తున్నావు పైసలే కాదు. 200 నాకు పైసలే కావాలి. అయితే అవా ఏం లేదు కానీ మనది ఒకటి యూట్యూబ్ ఛానల్ అది గడి చూడు. అవా గడి చూడు ఒకడ యూట్యూబ్ ఛానల్ వీడియో పడుతుందా? చెప్పు వీడియో పడుతుందా? చెప్పు అయితే వస్తాడు. నీ టెన్షన్ కాదు. ఇది ఇచ్చినందుకు నీకు పైసలు ఇస్తాం. అమ్మకు తీసినందుకు నీకు ఫోన్ పే చేస్తాను. మాకేమద్దు. చెవిటి లేదా?